సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఈ ఏడాది 150 కోట్లు కేటాయించినట్లు మలబార్ గ్రూప్ ప్రకటించింది. వరల్డ్ హంగర్ డే పురస్కరించుకొని సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, మలబార్ గోల్డ్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని హంగర్ ఫ్రీ వరల్డ్ లోగోను ఆవిష్కరించారు. ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్ ప్రోగ్రాంకు మద్దతుగా 51,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ రోజు 70,000 పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నట్లు చెప్పారు. దీనికోసం 2025-26 సంవత్సరానికి 150 కోట్ల రూపాయలను కేటాయించడంతో పాటు 2,50,000 భోజనాలు ఉచితంగా అందిస్తామన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకంలో భాగంగా గత 3 ఏళ్లలో 2,50,000 భోజనాలు నిరుపేదలకు అందించామని వివరించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ స్టోర్లో హంగర్ ఫ్రీ డేని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 70,000 మందికి అక్రాస్ ఇండియా మీల్స్ అందజేసే విధంగా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి గాను 150 కోట్ల రూపాయలు మేము ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యకలాపాలను చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగానే ఈరోజు మా సోమాజిగూడ షోరూంలో సోమాజిగూడ కార్పొరేటర్ గారైన శ్రీమతి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 1999 నుంచి కూడా ఈ సిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు వరకు 310 కోట్లకు పైగా అమౌంట్ని విద్య విధంగా కానివ్వండి, స్కాలర్షిప్స్ విధంగా కానివ్వండి, హంగర్ ఫ్రీలో మీల్స్ పరంగా కానివ్వండి, అలాగే దాంతోపాటు గ్రాండ్మా హోమ్ని మన హైదరాబాద్ చందానగర్లోనే గ్రాండ్మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే వృద్ధ లేడీస్ ఉన్నారో వారికి వైద్యం, విద్య, అలాగే వైద్యంతో పాటు వారికి మెడికల్ అసిస్టెన్స్, అలాగే ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ గ్రాండ్మా హోమ్ని ప్రారంభించడం జరిగింది లాస్ట్ ఇయర్. దానిలో భాగంగానే ఇప్పటివరకు హైదరాబాద్ అలాగే కర్ణాటకలో 183 మంది లేడీస్ దానిలో వసతి పొందుతున్నారు. అందులో మేము ముఖ్యంగా సంతోషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 72 మందిని మేము వాళ్ళ ఫ్యామిలీస్తో మళ్ళీ కలపగలిగాము. అదొక ఇంపార్టెంట్ విషయం మేము షేర్ చేసుకోవాల్సుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా.